Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. మూఢనమ్మకం ముగ్గురు అమ్మాయిల జీవితాలను బలి తీసుకుంది. బాబా పిలుస్తున్నాడు, హిమాలయాలకు వెళ్తున్నాం, 3 నెలల తర్వాత తిరిగొస్తాం, ఈలోపు మీరు మా గురించి వెతికితే ఆత్మహత్య చేసుకుంటామని లెటర్ రాసి ఇంటి నుంచి వెళ్ళిపోయారు. చెప్పినట్లుగానే ఆ ముగ్గురు అమ్మాయిలు త్వరగానే తిరిగి వచ్చారు. కానీ ప్రాణాలతో మాత్రం కాదు, శవాలుగా వచ్చారు. కన్న తల్లిదండ్రులకు జీవితాంతం శోకసంద్రంలో ముంచేశారు. ఇంతకీ ఆ అమ్మాయి హిమాలయాలకు ఎందుకు వెళ్లారు? ఆ బాబా ఎవరు? అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం. బీహార్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు అమ్మాయిలు మంచి స్నేహితులు. గౌరీ కుమారి, మోహిని కుమారి, మాయా కుమారి స్కూల్ మేట్స్. ఈ ముగ్గురు ఈ నెల 13న ఇంట్లో నుంచి పరారయ్యారు. వెళ్తూ వెళ్తూ తల్లిదండ్రులకు తాము ఎక్కడికి వెళుతున్నారు, ఎన్ని డేస్ ఉంటారు అన్న వివరాలను లెటర్ రాసి ఈ నెల 13న ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. ఇక ఆ ఉత్తరంలో బాబా పిలుస్తున్నాడు, హిమాలయాలకు వెళుతున్నాం, 3 నెలల తర్వాత తిరిగొస్తామని లేఖ రాశారు. అంతేకాకుండా తమ గురించి వెతికితే ఆత్మహత్య చేసుకుంటామని కూడా ఆ లేఖలో తెలిపారు. అయితే అన్నంత పని చేశారు. ఇప్పుడు మధురాలోని బజ్జా బ్రిడ్జ్ సమీపంలో రైల్వే ట్రాక్పై ముగ్గురు అమ్మాయిల మృతదేహాలను గుర్తించారు పోలీసులు. ఆ మృతదేహాలు మిస్ అయిన గౌరీ కుమారి, మోహిని కుమారి, మాయా కుమారిగా గుర్తించారు. ఇక ఈ విషయం కాస్త తల్లిదండ్రులకు సమాచారం అందించారు పోలీసులు. ఘటనా స్థలానికి చేరుకున్న తల్లిదండ్రులు తమ కూతుళ్లు అలా పడి ఉండడం చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. 3 నెలల తర్వాత తిరిగొస్తామని ఇలా తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారా అంటూ ఆ తల్లిదండ్రుల రోదనలు వర్ణనాతీతం. వారు రోదిస్తున్న తీరు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టేలా చేసింది. ఇక ఈ ఘటనపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు అసలు ఆ అమ్మాయిలు ఎవరిని కలవడానికి వెళ్లారు, బాబా పిలుస్తున్నాడు అని ఇంటి నుంచి బయటకు వెళ్లిన అమ్మాయిలకు ఏం జరిగింది, ఆ బాబా ఎవరు, వారి మృతికి కారణాలు ఏంటి అన్న కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.